ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక ఆగుతుంది అనుకుంటే అవి ఆగట్లేదు. కక్ష సాధింపు చర్యలు వద్దని ఆయన చెప్పినా కూడా ఆగట్లేదు. ఇది సాక్షి వాళ్ళ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి కథనం ఏంటంటే ఏదైతే బీసీ చిత్తూరు జిల్లా పొంగనూరులో దళిత నేత ఇద్దరు బీసీ నాయకుల మీద టీడీపీ నేతల కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. బీసీ నేత వెంకటరెడ్డి యాదవ్ మీద ఇనుప రాడ్లతో, మరి వెంకటరెడ్డి ఏంటో యాదవ్ ఏంటో అర్థం కాలేదు, ఇద్దరేమో మరి ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నాన్ని పాల్పడ్డారు. అనంతపురం జిల్లా మొరడిలో పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రవీంద్రనాథ్ రెడ్డి మీద దాడికి దిగబడ్డారు. ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ళు దుకాణాలు కూల్చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మరో నాయకుడి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణపేట వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేశారు. పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో వైఎస్ఆర్సీపీ నేతల గృహాల్లోని సామాగ్రిని దహనం చేశారు అన్నటువంటి వార్తని ఫ్రంట్ పేజీ హైలైట్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి వివరాలని డీటెయిల్డ్గా ఇంకొక పేజీ కింద రాసుకొచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి వివిధ అంశాలు